హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కమ్యూనిస్టు పార్టీలు తాజాగా తమ పంతాను పూర్తిగా మార్చేసుకున్నాయి. ప్రస్తుతం మన దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ లేదంటే పద్మ అవార్డులను ప్రకటన చేసింది. ఈ పద్మ అవార్డులలో పద్మ విభూషణ్ అవార్డును కేరళ కమ్యూనిస్టు నాయకులైన విఎస్ అచ్యుతానందన్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే గతంలో ఎప్పుడైనా కూడా భారతరత్న కానీ పద్మ అవార్డులు వీటన్నిటినీ కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులు తిరస్కరిస్తూ వచ్చారు. గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బసు, ఈఎంఎస్ నంబూద్రిపాదన్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇది తమ పార్టీ సిద్ధాంతం కాదు. తమ పార్టీ సిద్ధాంతం అంటే వ్యక్తులకు ఇచ్చే అవార్డులు కాదు, పార్టీ మొత్తం ఒకటే. వస్తే పార్టీకి రావాలే కానీ మాకు స్వతహాగా రావడం పూర్తిగా మేము అంగీకరించబోం అని గతంలో చాలామంది నేతలు ఈ అవార్డులను పక్కన పెట్టేశారు. కానీ తాజాగా విఎస్ అచ్యుతానందన్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగానే కమ్యూనిస్టు పార్టీ నాయకులు దీన్ని స్వాగతిస్తూ వచ్చారు. ఎందుకంటే తమ పంతాను పూర్తిగా మార్చేసుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు సిద్ధమయ్యారనే తెలుస్తోంది. అయితే కమ్యూనిస్టు నాయకులు ఇటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు, గతంలో ఎందుకు తిరస్కరించారు, ఇప్పుడు తమ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎప్పుడైనా కానీ ఆ పార్టీ సిద్ధాంతాలను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అవి చాలా గొప్పగా ఉంటాయి. ఒక నినాదం కానీ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ వాటిని సాధారణ పరిస్థితులకు అప్లైకబుల్ చేయడానికి వెళితే ఎంత మాత్రము సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అందుకే మన దేశ గత ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఒక మాట అనేవాళ్ళు, ఎవరైనా కానీ 30 ఏళ్ళ కింద వరకు కమ్యూనిస్టు పార్టీని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకి అసలు మైండ్ లేదన్నట్లు, ఒకవేళ 30 ఏళ్ళు దాటినా కూడా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలోనే ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన పూర్తిగా చనిపోయినట్లుగానే భావించాలి అని ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఆ విధంగా అంటే మనం యూత్ సరిగ్గా ఆలోచనలు పూర్తిగా మెరుగు కానప్పుడు వచ్చే కమ్యూనిస్టు సిద్ధాంతాలను మనం చాలా యాక్సెప్టెన్సీ చేయగలం, వాటిని చాలా గొప్పగా మనం భావిస్తాం. కానీ 30 ఏళ్ళు దాటాక కానీ మన బ్రెయిన్కు అవి అందవు, అవి చాలా చిన్నవిగా, అసలు అవి సిద్ధాంతాలేనా అనే విధంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆ పార్టీలు చాలా చారిత్రక తప్పిదాలు చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూపీఏ హయాంలో 2008లో మన భారతదేశం అమెరికాతో న్యూక్లియర్ డ్రీల్ ఒకటి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మన దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. నిజానికి అమెరికా మనకు యురేనియం సప్లైని గతంలోనే ఆపివేసింది. మన దేశం న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో ఆ తర్వాత అమెరికా మనపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే ఈ యురేనియం సప్లైను పూర్తిగా ఆపివేసింది. కానీ తర్వాత మన దేశానికి సైతం ఎగుమతి చేసి ఇక్కడ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల అమెరికాకు సైతం అది లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతోనే ఆ దేశం మనపై ఈ బ్యాన్ను లిఫ్ట్ చేసేసింది. కానీ కమ్యూనిస్టులు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇది చాలా హేయకరం, యురేనియం అంటే ఒక యుద్ధోన్మాదానికి సంబంధించింది, అలాంటి దాన్ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని యూపీఏ ప్రభుత్వం నుంచి ఈ పార్టీలు బయటికి వచ్చేసాయి. సో అప్పట్లో అది గొప్పగానే చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత చాలామంది కమ్యూనిస్టు నాయకులు మనం ఆ విధంగా బయటికి రావడం వల్లే ఇప్పుడు చాలా వరకు డిక్లైన్ అయ్యాం. అప్పట్లో యూపీఏ ప్రభుత్వంలో మనం కొనసాగి ఉంటే ఖచ్చితంగా మనకు ఇంత తక్కువ పరిస్థితి వచ్చేది కాదు. మనము కూడా దేశ రాజకీయాల్లో ఒక ఇంపాక్ట్ చూపించే దశలో ఉండేవాళ్ళం. సో ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం పూర్తిగా ఒక చారిత్రాత్మక తప్పిదంగానే భావించాలి అని కమ్యూనిస్టు పార్టీ నాయకులు గతంలో చాలాసార్లు ప్రకటనలు గుప్పించారు. సో ఇదే విధంగానే మనం ఇప్పుడు అవార్డులను తిరస్కరించడాన్ని సైతం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ను చాలా ఏళ్ళ పాటు పరిపాలించిన జ్యోతి బసుకు మన దేశ ప్రభుత్వం భారతరత్న అవార్డును అందజేసింది. అంటే మన దేశ హైయెస్ట్ సివిలైజేషనల్ అవార్డును ఇచ్చినా కూడా అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు తమ సిద్ధాంతాలు ఇవి కావు అనే విధంగా చెప్పి పూర్తిగా తిరస్కరించేశాయి. భారతరత్న అంటే చాలా గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇచ్చే ఈ అవార్డును వీళ్ళు తిరస్కరించడం వల్ల ఇప్పుడు జ్యోతి బసు గురించి మనం మాట్లాడుకోవడమే తగ్గించేసాం. జనరల్గా భారతరత్న అంటే వాళ్ళ
వాళ్ళ గురించి భవిష్యత్ తరాలకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తూ ఉంటుంది. మరి వీలైతే మన పుస్తకాల్లో సైతం వాళ్ళకు సంబంధించిన అంశాలను జోడిస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చే తరాలకు ఆ నాయకుల గురించి, వాళ్ళ వారసత్వం గురించి, అంతేకాకుండా వాళ్ళు ఉన్న ఆ పార్టీ గురించి సైతం వివరించేందుకు వీలవుతుంది. కానీ జ్యోతి బసు ఈ భారతరత్న అవార్డుని తిరస్కరించడం వల్ల అది పూర్తిగా కుదరలేదు. ఇదే కాకుండా కేరళకు సంబంధించిన ఈఎంఎస్ నంబూద్రిపాద్కు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డును సైతం తిరస్కరించారు. బుద్ధదేవ్ భట్టాచార్యకు సైతం ఈ పద్మ అవార్డు వచ్చింది, అది కూడా తిరస్కరించారు. ఈ విధంగా కమ్యూనిస్టు నాయకులంతా కూడా తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరస్కరిస్తూ రావడం వల్ల వీళ్ళకు సంబంధించిన గొప్పదనం అనేది ప్రజలకు తెలియకుండా పోయింది. దీన్ని ఇన్నాళ్లకు గాను కమ్యూనిస్టు నాయకులు గుర్తించారని చెప్పుకోవచ్చు. అందువల్లనే తాజాగా విఎస్ అచ్యుతానందన్కు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును కమ్యూనిస్టు నాయకులు తాము యాక్సెప్ట్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చిన విఎస్ అచ్యుతానందన్ అనే వ్యక్తి కేరళలో పిఎఫ్ఐ గురించి మొట్టమొదటిసారిగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పిఎఫ్ఐ భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారుతుంది అని ఆయన చెప్పారు. అంతేకాకుండా కేరళలో జరుగుతున్న గ్రూమింగ్ జిహాద్ గురించి సైతం ఆయన గతంలోనే మాట్లాడారు. ఇదే కాకుండా మన దేశం చైనాతో 1961 వార్ సమయంలో ఇక్కడి కమ్యూనిస్టులు చైనా వార్ను పూర్తిగా వ్యతిరేకించి ఇక్కడ ఏకంగా చైనా సైనికుల కోసం బ్లడ్ క్యాంప్ను సైతం ఏర్పాటు చేశారు. దీన్ని సైతం విఎస్ అచ్యుతానందన్ తీవ్రంగా వ్యతిరేకించారు. సో అలాంటి గొప్ప వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి తాజాగా అవార్డును అందజేయడం, దీన్ని కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేశారు అంటే తమ తప్పిదాలను సైతం గుర్తించినట్లే చెప్పుకోవాలి. ఈ మార్పు కమ్యూనిస్టుల్లో భవిష్యత్తులో ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ పూర్తిగా మార్పు వస్తే భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ కూడా పుంజుకుంటుందేమో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.